ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు పాయ. వీళ్ళు ఎంతమందికి పాయ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇష్టము అనే కంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళైనా, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళైనా, బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట. మనం నెలలో ఒక్క రోజైనా తినొచ్చు. నేను తినక చాలా ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. నీ పెయిన్స్ చాలా హెవీగా వస్తున్నాయి. ఎందుకు తినట్లేదంటే నేను సంవత్సరంలో దగ్గర 7-8 నెలలు నాన్ వెజ్ అసలు తినను. నెక్స్ట్ మళ్ళీ మాఘమాసం వస్తుంది కదా, అందుకోసం ఎందుకో తినాలి అనిపించింది. చెప్తే తీసుకొచ్చాను మా హస్బెండ్. ఇంతకుముందు పాయ సూప్ తాగేసాము, సూపర్ యమ్మీగా ఉంది. తర్వాత పాయ కర్రీ చేసా, మటన్ కర్రీ కూడా చేసి. నాకు మటన్ కర్రీ చేసి పాయ కర్రీ చేసి నాకు పాయతోనే తినడం ఇష్టం అనమాట. పాయ అయిపోయిన తర్వాత పాయ విత్ బగారా రైస్ చేశాను. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోయాను. ఈ పాయ సూప్ తోటి పూరీలు చేసుకున్న సూపర్గా ఉంటుంది. రైతా చేసుకున్న దాన్ని ఏమంటారు, ఇదిగోండి కొత్తగా తీసుకొచ్చిన కోడిపిల్ల. బాయ్ బాయ్. నైట్కి రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి రాగి సంగటి ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. రాగి సంగటి విత్ నాన్ వెజ్, ఏ కర్రీ అయినా సరే సూపర్గా ఉంటుంది. ఇంకొన్ని ఈ పాయది జల్లీలాగా ఉంటుంది. ఉత్తరది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. నేనైతే మొత్తంలో ఒక 5 విజిల్స్ పెట్టి అంతే. ఫస్ట్ ఒక 2 విజిల్స్ పెట్టాను సూప్ కోసము, చిన్న పెట్టేసి 2 విజిల్స్. తర్వాత సూప్ తీసేసుకుని మళ్ళీ కర్రీ లాగా చేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ పెట్టాను. మనం ఏదైనా చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని తక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు మంచి స్లోగా మంచి కుక్ అవుతుంది.